ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని చాలా మంది ఊహించగా ఆ ఊహే ఎట్టకేలకు నిజమైంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నంలోనే సఫలమయ్యారు. ఏపీలో ఏకంగా 164 స్థానాల్లో విజయంతో కూటమి ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలో పోటాపోటీ పరిస్థితి ఉంటుందని చాలా సర్వేలు వెల్లడించినా పరిస్థితి మాత్రం మరో విధంగా ఉండటం కొసమెరుపు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11:53 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడంతో మంత్రి పదవి విషయంలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం ప్రతిభ ఉన్నవారికి, పదవికి న్యాయం చేసే వాళ్లకు మాత్రమే కేబినెట్లో చోటు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారనే సమాచారం అందుతోంది. చంద్రబాబు ఈ సూత్రాన్ని ఫాలో అయితే చాలా మంది సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కష్టమే అనే కామెంట్లయితే వ్యక్తమవుతున్నాయి. మరో 40 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారని, వైసీపీ చేసిన తప్పులు తమ పాలనలో జరగకుండా జాగ్రత్త పడుతున్నారని భోగట్ట. బొబ్బిల నుంచి గెలిచిన బేబీ నాయన, శ్రీకాకుళంలో గౌతు శిరీష, ఆముదాల వలసలో కూన రవికుమార్ కు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పాయకరావుపేటలో గెలిచిన వంగలపూడి అనితకు సైతం మంత్రి పదవి పక్కా అనే ప్రచారం జరుగుతోంది. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావుకు సైతం మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నడూ మంత్రి పదవి చేయని వాళ్లే ఈసారి కేబినెట్ లో మంత్రి పదవిని సొంతం చేసుకోనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కొత్త వారికి పెద్దగా అనుభవం లేని ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తే సీనియర్ల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.